హ్యాపీ న్యూ ఇయర్ జైలు. సేమ్ టు హ్యాపీ న్యూ ఇయర్ మామా. అమ్మకే మామకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది. చెప్పప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ ప్రతాప్. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. నేను మీ పల్లెటూరు షికారి సుధాకర్. ఈరోజు మీ ముందుకు మా జయ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళ కోసం నేను కేకు, జనవరి 1 సందర్భంగా 1 కేజీ మటను తెచ్చాను. ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నా. చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏం చేయ? ఓకే ఓకే. జైలు నువ్వు చేయవా చికెను? మీ అమ్మ బాగా చేస్తుందా? ఫ్రెండ్స్ చూడండి, మా ఇంట్లో కూడా మా అత్తగారే వంట చేస్తుంది. నేను నా భార్యను రాజేలో చేయంటే మా అమ్మ చేస్తుందిలే, బాగా చేస్తుంది టేస్ట్ కంటే, సర్లే అని అన్నాను. చూడండి, మా అత్తగారు యువతల పక్క అన్నానికి, అవతల పక్క చికెన్ చేస్తుంది. ముందుగా చికెన్ ప్రిపేర్ చేస్తుంది. చికెన్లోకి ఆల్ ఐటమ్స్, కారము, ఉప్పు, ముందుగానే నూనె, అలాగే పసుపు అన్నీ వేస్తుంది. మేము ఎక్కువగా కారం తింటామని తెలిసి కారం ఎక్కువగా వేస్తుంది మా అత్త. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ప్రిపేర్ చేస్తుంది మా అత్త. ఇప్పుడు మసాలాలు వేస్తుంది. ఏ మరి రామంజన్ వేస్తాడా? ఎక్కువ వేద్దా నూనె? కొంచెం రెండేస్తా ఇప్పుడు. ఉల్లిగడ్డలు వేస్తా ఫస్ట్. ఉల్లిగడ్డలు మగ్గించి బాగా, అతను మాస్టర్, నాకు బిర్యానీ మాస్టర్ అట్లా చేస్తుండే. బాగా ఉల్లిగడ్డలు మగ్గించి టమాటో పండ్లు దాంతో చేస్తుండే. అక్కడ గెంటితో కలిపితే బాగురాదా? అన్నం ఇవతల, అవతల చికెన్. అన్నం ఉడుకుతుంది. ఉడికేది నజ్జలు. ఏం చేస్తున్నావు? అది ఎందుకే సంబంధం లేదు. దిల్బర్ ఉండే కదా బాక్స్లో అవి. అది ఏంది ఫ్రీ చేస్తారు వాళ్ళు అంతే, మనం చికెన్ కొట్టించుకుంటే. మా అత్త వచ్చేసి వైట్ రైస్, చికెన్ చేసింది. ఇంతకు ముందరే నా భార్య వాళ్ళ డాడీకి, తనకి కలిసి మటన్ రెడీ చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము భోజనం చేస్తున్నాము. ఈరోజు జనవరి 1 అనేందుకు మటన్ తెచ్చినాను. చూడండి, నిమ్మకాయ, ఉల్లిగడ్డలు కోస్తుంది. ఇప్పుడు భోజనం చేస్తాం మేము. చూడండి, జనవరి 1కు మా అత్త, మా మామ మా ఊరికి వచ్చినారు. వాళ్ళ కోసం ఈరోజు స్పెషల్గా మేము కేకు, అలాగే మటను, రొట్టెలు, అన్నము, చికెను చేసినాము. ఇప్పుడే మా అత్త పాప వచ్చింది. జయ, ఏమేమి చేసినావు? మటను, రొట్టెలు, అన్నం. చూపి. ఇది మటను. ఓకే. ఇది చికెను. ఓకే. ఇవి రొట్టెలు. రొట్టెలు, అన్నము. పెరుగు కూడా ఫ్రిడ్జ్లో ఉందా? ఫ్రిడ్జ్లో ఉంది. ఓకే, పెట్టు. ఫస్ట్ మీ అమ్మకు పెట్టు, నేను జాయిన్ అవుతా. ఏంటి అల్లరిగా? ఇక్కడ చూడు నాన్న, అవ్వలు అన్నం తిన్నావద్దా? చూడు మామ, టేస్ట్ ఎలా ఉందో. బాగా చేసిందా లేదా నీ బిడ్డ? మీ అమ్మకి పెట్టు. చికెన్ పెట్టు మీ అమ్మకే.
చికెన్ తింటుందిలే మేమమ్మ. మమ్మ బాగుందా? నిజం చెప్పు, బిడ్డ చేసేదని అలా చెప్తున్నావా? అది ఇది రెండుది. ఉజ్వల, ఓ ఉజ్వల, నువ్వు తింటావా? డ్రా డాడీ 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 రా 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 రా. రాలే 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 ఉజ్వల రా. ఈ మేమకి రొట్టి రానన్నా. అక్కడ కొన్నా మా అమ్మకి చేసుకుంటుంది కదా. ఆడే డాడీగా డాడీ నన్నా ఏంటి అల్లరి? కొడుతూ చూడండి. రా నాన్న, ఇక్కడ రా. అమ్మమ్మమ్మ తిందాము. ఉల్లిగడ్డలు ఉన్నాయి చూడు. తింటే ఉండలే. అవలే ఆడ తింటాం ఇప్పుడు అంటే వాళ్ళ మట్టకనే తప్ప ఏమిది వేసుకో. ఉజ్జులు ఉజ్జులు రొట్టె తినో రొట్టె తినో. నిమ్మకాయ విన్నావా? చికెన్ మటన్ మందిది. మటన్ ఉల్లిగడ్డలు నిమ్మకాయ తెమ్ము. బాగుంది అత్త చికెన్. మా పెద్దమ్మ చేసింది అదే డోలమ్మ. చేసింది రొట్టెదేనా? రొట్టెదేనా నాన్నకి? బిస్కెట్ అదే వద్దు వద్దులే. ఆను ఆను అంటది. బాగుంది, బాగా చేసింది. అమ్మ చేసింది. అత్త చేసింది, నువ్వు కాదా? కారమే రుచి వస్తుంది చూడు. అమ్మ ఏమన్నా రొట్టె తింటావా? ఉజ్జలకి పెద్ద కూరకి పెడతాను. పెద్దగా అయినాక ఇంకా బాగా పెద్దగా అవుతుంది. ప్రతాప్ గారు కూడా పండ్లు వస్తున్నాయి ఇప్పుడు. అవును నాన్న, తింటావా? ఊరికి ఎప్పుడు పోదాం నాన్న? వాళ్ళ ఊరికి అవుజు వాళ్ళ ఊరికి ఎప్పుడు పోదాం? జిట్టు తగిలింది పిల్లకి. జనవరి 1కి బట్టలు తెచ్చలేరు కదా వాళ్ళకి కదా. విష్ణు అన్నయ్య హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు నాన్న. హ్యాపీ న్యూ ఇయర్. విష్ణు ఏం చేసింది అమ్మ? బోనా ఏం నిల్ల నిల్లు ఉన్నాయా? గోయలే సొమ్ము. నా భార్య అన్నీ మొదటగానే అన్నీ తెచ్చి పెట్టింటుంది తిడతాడని కదా. నోట్లో పెట్టుకునే ఉజ్వల రొట్టె తింటుంది. ఏమో రొట్టె తింటుంది, పువ్వు తింటుంది, కొలిమిలు తింటుంది, అన్నీ తింటుంది కదా. డాడీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ చెప్పు డాడీ. ఇంకా అక్కడ చూడు నాన్న. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. బాయ్ పాడమ్మ వచ్చింది చూడు. మనసు ఉజ్జు మామ ఫోన్ చేసినాడమే, మాట్లాడతావా? మాట్లాడతావా? ఫోన్ మాట్లాడతావా? మమ్మీ రా ప్రతాప్, అన్నం తిందిరా. ఏం మెలిసేస్తావా? నా బిడ్డ మాట్లాడుతా. ఫోన్ బాగా మాట్లాడతారంట. హ్యాపీ న్యూ ఇయర్ ప్రతాప్. మాట్లాడమే. నా బిడ్డ మాట్లాడుతా చూడే.
హ్యాపీ న్యూ ఇయర్ మామ అను. లేనా మాట్లాడమే. హ్యాపీ న్యూ ఇయర్ మామ. మాట్లాడు. హ్యాపీ న్యూ ఇయర్. చెవులో పెట్టుకో మమ్మీ. మాట్లాడమే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మామ. అమ్మకి మామకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది. చెప్పప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ ప్రతాప్. నీ అమ్మ కొడక షీ తింటావా? షీయా బిర్యానీ తీసుకుని ఇక మటన్ తెచ్చాడా బావా తింటున్నాం. రెట్టు బట్టి పాపకే రా ప్రతాప్ తిందరా. అమ్మ నోట్లో పెట్టుకున్నాను. రూమ్లోనే ఉన్నావా? వీడియో కాల్ చేస్తాను చూడు తర్వాత. ప్రతాప్ అమ్మో వీడియో కాల్ చేస్తాను చూడు రొట్టె తింటుంది అమ్మ. రొట్టె తర్వాత అన్నం బిర్యానీ ఇంటి దగ్గర తెచ్చుకున్నాక చెయ్యి. రొట్టె సర్లే ఉందనా? రొట్టె తింపుకొని నోట్లో పెట్టుకుంటే లేదులా కరగదు అది. తాతకి రొట్టె ఎంత? అమ్మో డాడీ హాయ్ చెప్పు. హాయ్ డాడీ. హాయ్ అనుజు. హాయ్. హాయ్ తను. హాయ్ డాడీ. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్. వద్దులు తిని పోదింటాను. ఏం డాడీ ఆపిల్ చేతులకు దేమమ్మా ఇంత రొట్టెదేనా? నన్ను పట్టిస్తే మరి అక్కడ మా నాన్న తింటాడని తీసుకోనన్నా. రోజు తినగా రొట్టె తింటావు కదా అప్పుడు. రొట్టె తింటావు కదా. చికెను మటను కోడిగుడ్డ అన్నీ తిందాం ఇంకా బాగా. ఆ ఊళ్ళోకి ఎప్పుడు పోదాం డాడీ? సంక్రాంతి కరే పండుగ సంక్రాంతి కని చేస్తారా ఏ రాబోలో? ఇంకా గడసమ్మం పండుగ అయిపోయిందో లేదా? దాంట్లో చించే మా నాన్న తింటాడు. పట్టు డాడీ తీసుకో. మీదే కదా చికెన్ విష్ణుది? మీదేనా కదా? కాదా? మీ ఇంట్లోనే తెచ్చిండది. అన్నం పెట్టు. తినండి. నాకు చుట్టు పడుతుంది. చాలా ఇల్లు చేసింది. షార్ ఉండాలి మరి. మటన్ లెక్క బాగా టేస్ట్ ఉంటుంది. మేడం కట్టి చేసినకేం ముందతున్నామా? నూట పెట్టుకున్నా. రాత్రి కూడా మనిషి చికెన్ భలే టేస్ట్ చేసిండే రామయ్యన్న. అది ఏందని తోట ఊరది. మరి గట్టి కొబ్బరి పొడి వేసాడా బాగుండలే. నాటుకోలేకుండా 5 కేజీలు దుమ్ము దుమ్ము లేకుండా 8 మంది. ఇంటికి ఒక అర్ధ కేజీ వచ్చి ఉంటుందిలే. ఏమో మరి జాస్తి వచ్చి ఉంటుంది అన్నీ. కేజీ వచ్చి ఉంటుంది. రాత్రి తినరా? ఏడ తినరా? మామ అక్కడ తుక్కు ఇద్దరు. అక్కడ తుక్కు ఇద్దరు. మేము అన్న మీ అన్న ఇక్కడ మీ అమ్మ అవతల కేసు ఇచ్చింటివా? లేదు మీ అమ్మనే. నాకు ఆ రాత్రి తెచ్చినారు వద్దు అనేది. నువ్వే భూ అంత భూ అనుకుంటా. 2 షేర్లు తక్కువ చపాతీలు 20 తెప్పించింటిమే. నువ్వు చపాతీల కాటికే ఉంటుంది మీకు. ఇంకా 2 షేర్లు భూ ఇంకా ఎవరు తింటారు? ఇంకా అవి ఇంకా కురాకే ఉత్తమ ముక్కలు తింటున్నాం. ఇంకా 6 నెలలకు పెట్టియచ్చు కదా రాత్రి. పొద్దున ఫోన్ చేశాడా చికెన్ ఉంది అని. గుండు చూడే మీ పాప చల్తాననే ఫోన్ అంటే నన్ను దానికి అరగడొచ్చిందా అని అడిగింది నిన్ను.
కరెక్ట్ అది కరగదు. అవదా పెళ్ళ తినేది కొట్టు ఎముక కొరకు నేనా వేసుకోమా ఏమో నెనకి ఎముక కొరకు ఏడా వేసుకో ఎముక కొరకొచ్చు ఇట్లనే కోసిండ్రా ఇంట్లోనే మరి దానికి బాగా టేస్ట్ అదే ఏడ కోసిండ్రా ఈడే ఊరేకల దగ్గర ఫుల్ తిక్కడనే గొర్రెల వ్యాపారం చేస్తాడు ఆయన అందుకని ఇట్లా ఉంది. మూలిగెంక వేసినాడు ఫస్ట్ పోయింటే తెచ్చుకుంటుంటే మూలిగెంక లాస్ట్కి పోయినా సలమ్మమ్మ ఒక కుప్ప రామంజన్న ఒక కుప్ప 500 కదా నాన్న ఒక కుప్ప 650 కేజీ లెక్క ఇప్పుడు కుప్పనా మనది ఇది అర్ధ కేజీ తీసుకుంటే మరి ఇంక చికెన్ తెస్తాంలా అని అన్నది. ఒక్కోసారి నువ్వు చికెనే కావాలంటావు కదా ఇంకా అర్థమైందండి. ఇది వేసుకొని కొరకు కొరకు ఎముక కొరకు 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 ఎముక కొరకులే మరి చేయగడుకో తక్కువ ఎత్తుకో చేయగడుక్కొని తిన్నాను తిన్నావద్దా అవ్వ ఆడాడి తిన్నాను వద్దా తిన్నాను వద్దా చెప్పు ఇందులో పెట్టుకొస్తా పువ్వా కాదు అది వేసుకో పెట్టుకోవద్దునా మేడం జో ఎగురు ఎగురులే కొడక ఎగురులే ఇంత షారేస్తానేనా కొట్టా నన్ను కొట్టు మా సర్ చికెన్ కాదు తింటాం కొట్టా నన్ను కొట్టు 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 కొట్టలే కొడక కొట్టు అన్నను కొట్టు కొట్టు డాడీ డాడీ అమ్మో చిచి 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 వద్దులేం డాడీ డాడీ అను నాన్న వేస్తే పట్టింతా డాడీ వేసుకోమమ్మా ఎవరు తినరులా నీకనే తెచ్చినంత తిన్ను ఏ ఇంకా దండి కదా షారో టైం మనకింత తిను మనకి షారో టైం మరి రాత్రికి నేను అది తిన్నా అంతే కదా కొట్టు 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 అన్న కొడుకు ఏ కొట్టు కొడక మా ఇంట్లో బూ తింటావా అలా కొడక అలా కొడక షీ బూ తింటాడు కదా అన్న ఏ అమ్మ ఏయ్ కొట్టు అన్న కొడుకునే కొట్టు విష్ణు తింటావా విష్ణు తింటావా విష్ణు ఇంకా చాలా తింటా తీసుకో మెత్తంది లేదా ఇరిగి ఏమో కడుపు నిండా ఫుల్ అప్పుడే నాకు ఏం తినేంటివో ఒగ్గానే 2 ప్లేట్లు కొడుతుంది మరి ఏ వద్దులే అన్న వద్దులా చాలా అన్న ఎవరు తెచ్చు మా అమ్మకే ఇంకా ఫోన్ అదే అవుతాకు పోలే 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 అమ్మ ఉచ్చలు పోసినట్లదే అని కర్ర వచ్చేయత్త హ్యాపీ న్యూ ఇయర్ జైలు సేమ్ టు హ్యాపీ న్యూ ఇయర్ బావా ఏం అసలు దొరుకుతున్నావు తినండి తిండి కానీ థ్యాంక్ యూ పెట్టుకోమమ్మా అన్నమ్మా ఏముందండి నీకు రాత్రి ఇప్పుడు తెస్తా కేకు ఒక అర్ధ కేజీ మనకి అర్ధ కేజీ 300 కేజీ వాళ్ళకు ఒక అర్ధ కేజీ మనకు ఒక అర్ధ కేజీ తెస్తే మనకి కేజీ తెస్తాను చికెన్ మొదలకి అర్ధ కేజీ తెస్తాను అది పోతావా అదానికి వానప్ప ఊరికేనే పడంటే పడను అంటే మా సార్ వద్దులే
తినే పండుకోగా ఫుల్ పోతానేనా గుడి తాతల ఇంటికి చాలా అన్నం కూడా కలపవు ఆ బుక్ పాప తింటుంది ఆ రోజు ఏం బుక్ అంగన్వాడి బుక్ మరి ఏమై మేడం ఏం చేయట్లే చేసినావు అని పాత బుక్ కొత్త ఉంది దానికి స్టిక్కర్ వేయించుకోవచ్చు అక్కడితో నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మీ పల్లెటూరి షికారి సుధాకర్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.